మోదీ పరిపాలనలో దేశం మున్ముందుకు పోతుందన్నారు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. బాధ్యతగా ముందుకొచ్చి ఓటు వేసిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ ప్రచారంలో ఎక్కడా నెగటివ్ రెస్పాన్స్ రాలేదని, ప్రజలు బీజేపీని మోదీనే మళ్లీ కోరుకుంటున్నారని ఈటెల అన్నారు. జూన్ 4న అందరూ అనుకుంటున్నట్లు కాకుండా ఎవరూ ఊహించని నిశ్శబ్ద విప్లవం రాబోతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మాటలు వేరు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా మాట ఏంటంటే, పాడిందే పాడరా అన్నట్టుగా 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఈ మాటతో చెప్పిందో, మోడీ గారు వస్తే దేశం విచ్ఛిన్నమవుతుంది, మోడీ గారు వస్తే దేశంలో రక్తపాతం వస్తుందని చెప్పిండ్రు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ యొక్క నీచ రాజకీయాల గురించి 10 సంవత్సరాల మోడీ గారి చేతిలో సజీవ సాక్ష్యం కదా. ఇప్పుడు మళ్ళీ 2024లో అదే మాట చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, రక్తపాతం. ప్రూవెన్ థింగ్, మోడీ గారి సారథ్యంలో దేశంలో ఎక్కడ హింస లేదు, ఎక్కడ బాంబు పేలుళ్ళు లేవు, ఎక్కడ తుపాకుల మోతలు లేవు, ఎక్కడ శ్రీనగర్లో రాళ్ల వర్షాలు లేవు మిలిటరీ మీద. ఇంత గొప్పగా ప్రపంచ చిత్రపటం మీద దేశ ఔన్నత్యం, దేశ గౌరవం గొప్పగా పెరిగింది ఈ 75 సంవత్సరాల చేతిలో మోడీ గారి పీరియడ్లో అవుతారు.